నాగ చైతన్య హీరోగా నటిస్తున్న పౌరాణిక థ్రిల్లర్ విశ్వకర్మ కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతుంది. సినిమాలో సత్య లుక్ ను విడుదల చేసి బాలాజీ అనే పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు. నటుడు సత్య పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ ప్రకటన వచ్చింది. సోషల్ మీడియాలో సినిమా అధికారిక హ్యాండిల్ ని ఉపయోగించి బాలాజీగా సత్య యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి టీం వృషకర్మ వారి బాలాజీ ఆకా సూపర్ టాలెంటెడ్ సత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నటుడు జయరాం ఈ చిత్రంలో ప్రొఫెసర్ రంగనాథ్ అనే పాత్రను పోషిస్తున్నారని నిర్మాతలు గతంలో వెల్లడించారని గుర్తుకు చేసుకోవచ్చు. గత సంవత్సరం నాగ చైతన్య పుట్టినరోజు ఈ చిత్ర నిర్మాతలు ఈ చిత్ర టైటిల్ ను విడుదల చేశారు. వృషకర్మ నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ ఆవిష్కరించారు. నాగ చైతన్య తన కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శించాడు. అతను తీవ్రమైన వ్యక్తీకరణను ప్రదర్శించాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్ సుకుమార్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా చేస్తుంది. ఇందులో లపాటా లేడీస్ ఫేమ్ స్పర్శ శ్రీవాస్తవ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అజినీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ విభాగానికి నేతృత్వం వహించారు. ఈ చిత్రానికి కళా దర్శకత్వం శ్రీ నాగేంద్ర తంగాల వహించారు. గతంలో నాగ చైతన్య తండల్ చిత్రానికి పనిచేశారు. కార్తిక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈయన కొంతకాలం క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన విరూపాక్ష అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి గాను కార్తిక్ దండు ప్రశంసలు వెల్లువెత్తాయి. అంత గొప్ప విజయం తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అలాగే నాగ చైతన్య తండేల్ లాంటి పాన్ ఇండియన్ సక్సెస్ తర్వాత ఇందులో నటిస్తున్నాడు. దానితో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.